హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ బ్లాగర్. ఇవాళ మాన్సూన్ స్పెషల్ రెసిపీ స్ట్రీట్ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది, క్రంచీగా, లోపల మంచి స్మూత్గా బాగుంటుందండి. పనీర్ భజియా అండి. సో టేస్ట్ అండ్ హెల్దీ కూడా అండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ శనగపిండి తీసుకొని ఒక బౌల్లో వేసి, తర్వాత ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ బేకింగ్ సోడా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి మంచిగా ఇలా థిక్ పేస్ట్ అయ్యేలాగా మంచిగా వేసుకోండి. ఇప్పుడు మనం పన్నీర్ చేస్తాం కదా, పన్నీర్ కర్రీ, ఆ పన్నీర్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని చిన్న క్యూబ్స్లలో కట్ చేసుకోండి. ఇలా చిన్నగా క్యూబ్స్లలోనే కట్ చేసుకోండి, పెద్ద పీసెస్ కూడా చేయకండి. సో ఇంతే క్యూబ్స్లలో కట్ చేసుకుని తర్వాత ఇంతకుముందు చేసుకున్న మిక్స్ ఉంది కదా, అందులో యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేయండి. టైం టేకింగ్ ప్రాసెస్ కాదండి, ఇది క్విక్గానే అయిపోతుంది. మీకు ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగుంటాయండి. సో అన్నీ ఒకటేసారి వేసేసినా బాగుంటాయండి. హ్యాండ్తో వేస్తే హ్యాండ్తో వేయండి, లేదా స్పూన్తో అయినా ఇలా సపరేట్గా వేయండి. చాలా బాగుంటుంది. క్రంచీగా లోపల పనీర్ తింటూ ఉంటే స్మూత్గా చాలా బాగుంటాయి. ఎవ్రీ టైం పాలక్ పకోడీ అండ్ ఆనియన్ అండ్ ఆలూ బోండా అలా చేస్తాం కదా, ఎగ్ బోండా. సో ఇలా పన్నీర్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్విక్ రెసిపీ అండి. సో ఇలా న్యూగా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంది కదా అండి. ఎలా ఉందో మీరందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టే మంచిగా చేయండి. ఇలా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేయండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.